హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఇది మొదటి రోజు వ్లాగ్ అండి బ్రహ్మోత్సవాలది. ఇక్కడ ఈవినింగు వచ్చింది దేవుడు మొదటి వాహనం అండి, పెద్ద శేష వాహనము. ఇక్కడైతే దేవుడు రాకముందే ఇక్కడ కేరళ డ్రమ్స్, కోలాటాలు, ఇంకా రకరకాలుగా వేషాలు వేసుకొని దేవుడు ముందరైతే వస్తారండి. ఫస్ట్ అయితే ఈ కేరళ డ్రమ్స్ అయితే వచ్చాయి. ఆ తర్వాత అయితే కోలాటాలు వచ్చాయండి. మేమైతే టెంకాయ కొట్టుకొని తట్టలో రెడీగా ఉన్నాము దేవుడు వస్తుందని. శేషవాహనం. ఇంకా దగ్గరికైతే వచ్చేసిందండి దేవుడు. అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసరికి మమ్మల్ని అయితే లైన్గా క్యూలో నిలబెట్టేశారు. లైన్గా ఉండాలి అని చెప్పారు.
ఇంకా మేమైతే లైన్గా నిలబడేసామండి. మా అన్న వాళ్ళండి ఎదురింట్లో ఉంటారు. వాళ్ళని మమ్మల్ని లైన్‌గా నిలబెట్టేశారు. ఇంక దేవుడైతే వచ్చేసిందండి అమ్మ వాళ్ళ ఇంటి ముందరికి. ఇంకా హారతి ఇచ్చేసి అయితే బయటొచ్చేసాము. ఇంకా అమ్మ హారతి తీసుకొనొచ్చింది. అందరమైతే హారతి తీసుకున్నాము. అక్కడ స్వామి తులసి ఇచ్చాడంట. ఇంక అందరికీ అమ్మ తులసి అయితే ఇస్తా ఉంది. మేమైతే ఈ దేవుడిని దర్శనం చేసుకొని ఇంక ఇంట్లోకైతే వెళ్ళిపోయి ఇంకా భోంచేసుకొని గుడికైతే బయలుదేరేసామండి. ఈవినింగు కూడా పోలేదు ఉంజిల్ సేవకి. మామూలుగా 6కి స్టార్ట్ అవుతుంది అనుకొని మేమైతే రెడీ అవ్వలేదు. ఇంట్లో క్లీన్ చేసుకుంటా ఉన్నాము. అక్కడ 5:30కే స్టార్ట్ అయిపోయింది. ఇంక మేము రెడీ అయ్యేసరికి ఉంజిల్ సేవ అయిపోయి దేవుడే వచ్చేసిందండి. ఇంక రేపటి నుంచి అయితే గబాన్ వెళ్దాము అనుకుంటున్నాము. 5:30కంతా రెడీ అయిపోయి ఇంక రేపు ఒక్కరోజే కదా ఉండేది. ఇంక అందుకనే త్వరగా వెళ్ళాలి అనుకుంటున్నాము. పిల్లలకైతే స్కూలు కాలేజీలు స్టార్ట్ అయిపోయినాయండి. మా పిల్లల్ని ఉండేసి బ్రహ్మోత్సవాలు అయినాక వెళ్దామంటే వాళ్ళైతే ఒప్పుకోలేదు. మా లసీకైతే చాలా భయమండి. కాలేజీకి లీవ్ పెట్టాలంటే కాలేజీలో ఏమన్నా అంటారేమో లీవ్ పెడితే అనేసని భయపడతా ఉంది. ఇంకా వాళ్ళ గురించి ఇంకా నేనైతే ఇంకా రేపు వెళ్ళిపోతున్నాను. ఇంకా మేమైతే భోంచేసుకొని ఏకాంత సేవకి అలానే దేవుడు గుడి ముందరికి వస్తుందండి. ఊరు చుట్టుకొని వచ్చేసరికి గుడి ముందరికి వెళ్ళాలని గబగబానైతే వెళ్తున్నాము. దేవుడైతే వచ్చేసిందండి గుడి ముందరికి. ఇంకా నైవేద్యం పెట్టేసి హారతులు అయితే 2 ఇస్తారండి. చూడండి. ఇంకా హారతి అంతా అయిపోయినాక మండపంలోకి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా అది మండపంలో పెట్టేశారండి. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేద్దామని గుళ్ళోకి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే బెల్లం ప్రసాదం అయితే పెట్టారు మాకు. మేమైతే తినేసాము. దర్శనం అయితే బాగా జరిగిందండి. ప్రసాదం కూడా పెట్టారు, బెల్లం ప్రసాదము. బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇప్పుడైతే రకరకాల ప్రసాదాలు ఉంటాయండి. నేనైతే కదంబం ఉనుంటే బాగుండు అనుకున్నా. ఈ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే చేస్తారండి మా ఊర్లో అయితే కదంబం అయితే. అది ఈవినింగ్ టైంలో ఉంటుందంట, ఉంజల్ సేవ టైంలో. ఇంకా సరే అని మేము తీసుకొని తినేసి ఇంకా మండపంలో దేవుణ్ణి పెట్టారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా షడగోపురం పెట్టుకొని దేవుడిని అయితే ఇంకొకసారి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ స్వామి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని దేవుడిని అయితే మరొకసారి చూసుకున్నామండి. ఆ తర్వాత అయితే మేమైతే బయట వెళ్ళిపోయాము. బయట వెళ్ళి ఇంకా కొంతసేపు పిల్లలతో కొంతసేపు ఆడిపించాము. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి.
మా మామ కూతురు కూడా వచ్చింది, మా లావణ్యక్క. ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే బాగా ఫ్రెండ్స్ అండి. ఇంకా వాళ్ళంతా కూడా బాగా ఆడుకున్నారు. ఏకాంత సేవకు కూడా ఉందామనుకున్నాము. ఇంకా పని కూడా అయిపోయింది కదా, ఇంకా పిల్లలు కూడా భోంచేసేసారు. ఇంకా లేట్ అయినా పర్లేదనేసని మేమైతే కొంచెంసేపు బయట కూర్చొని పిల్లలంతా బాగా ఎంజాయ్ చేశారు ఆడుకుంటా. ఇంక ఇక్కడ చూడండి మా మామ అత్త కూడా వచ్చారు. ఇంకా మా లావణ్యక్కండి. ఇంకా అందరం కూర్చొని పిల్లలు ఆడుకుంటా అంటే చూస్తూ ఉన్నాము. ఇంకా గుళ్ళోకి వెళ్ళి ఏకాంత సేవ దర్శనం కూడా చేసుకొని బయట వచ్చేసాము. ఇంకా అక్కడైతే ఈ ప్రసాదం అయితే చక్కెర పొంగల్ పెట్టారు, ఏకాంత సేవ ప్రసాదము. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. నేనైతే వెళ్ళే దారిలో మా పెదనాన్న వాళ్ళ ఇల్లు ఉందండి, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. వీళ్ళు తీసిన వీడియోలు అయితే చూడండి. ఇంటికి ఫోన్ తీసుకొని వెళ్ళారు. ఇంకా వాళ్ళు ఎగిరింది అంతా ఫోన్లో వీడియో తీసుకుంటారు. ఇప్పుడే మేము ఇంటికి వెళ్తున్నాం, ఓకేనా? ఇంక ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి, మా ఊరి బ్రహ్మోత్సవాలు. మీకు కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, సరిత వ్లాగ్స్. ఓకే అండి, బాయ్.